ఛాంపియన్స్ ట్రోఫీ క్లైమాక్స్ కు చేరుకుంది. టైటిల్ పోర్లో భారత్, న్యూజిలాండ్ ఢీకొట్టబోతున్నాయి. సమ ఉచ్చీలుగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పేలా లేదు. ఫైనల్ వార్లో భారత్ చెలరేగుతుందా లేదంటే న్యూజిలాండ్ పంజా విసురుతుందా? సూపర్ సండే మ్యాచ్ ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ వార్. దుబాయ్లో గెలుపెవరిదే? గ్రూప్ దశలో టీమిండియాదే పైచేయి. సీనియర్లపైనే అందరి ఫోకస్. ఛాంపియన్స్ ట్రోఫీలో మహాయుద్ధం జరగబోతోంది. ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. టైటిల్ కోసం తగ్గేదే లేదంటూ ఢీకొట్టబోతున్నాయి. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. ఏ జట్టును తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ భారత్, న్యూజిలాండ్ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. సీనియర్లు, స్పిన్నర్లను రెండు జట్లు నమ్ముకున్నాయి. దీంతో ఫైనల్ వార్ ఎలా జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్పై టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. టోర్నీలో భారత జట్టుకు ఓటమే లేదు. గ్రూప్ దశలో 3 మ్యాచ్లతో పాటు సెమీస్లోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ఒత్తిడిని అధిగమిస్తూ హాట్ ఫేవరెట్గా మారిపోయింది. భారత బ్యాటింగ్ ఆర్డర్లో అందరూ బాధ్యత తీసుకుని ఆడుతున్నారు. వరుసగా టాస్ ఓడిపోయినా ఆ ప్రభావం కనిపించకుండా భారత జట్టు రాణిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 249 పరుగులను కాపాడుకోగలిగింది. 265 పరుగుల టార్గెట్ను ఛేదించగలిగింది. అందుకే టీమిండియాపై ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి. ఫైనల్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం అందిస్తే భారత జట్టుకు తిరుగుండదు. రోహిత్ దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు. కానీ భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాడు. ఫైనల్లో 25 ఓవర్ల వరకు రోహిత్ ఉంటే టైటిల్ భారత్దే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ స్కోర్ను కోరుకుంటోంది. వన్ డౌన్లో విరాట్ కోహ్లీ ఫామ్ అడ్వాంటేజ్ కాబోతోంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచుల్లో కలిపి కోహ్లీ 217 పరుగులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ సెటిల్ అయిపోయాడు. ఇంగ్లాండ్తోనే వన్డే సిరీస్ నుంచి నిలకడగా ఆడుతున్నాడు. దుబాయ్లోనూ పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు కూడా తన రోల్కు న్యాయం చేస్తున్నాడు. స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగినా రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు. బ్యాటింగ్లో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా కీలకంగా నిలుస్తున్నారు. రవీంద్ర జడేజా పైన అంచనాలు ఉన్నాయి. ఫైనల్లో భారత్ సేమ్ టీంతో బరిలో దిగే అవకాశాలున్నాయి. 4 స్పిన్నర్లు, 2 పేసర్లతోనే బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలో షమి కీలకంగా మారాడు. అంచనాలకు తగినట్టే రాణిస్తున్నాడు. రెండో పేసర్గా పాండ్యా సేవలు అందించడం ఖాయమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జడేజాతో ప్రత్యర్థి బ్యాటర్స్కు డేంజర్ తప్పకపోవచ్చు. టోర్నీలో ఇప్పటికే 4 భారత స్పిన్నర్లు కలిసి 21 వికెట్లు తీశారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు 17 వికెట్లు సాధించారు. కివీస్కు బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ కీలకం కాబోతున్నారు. సెమీస్లో 2 సెంచరీలు కొట్టిన ఊపులో ఉన్నారు. విలియంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. కెప్టెన్గా, స్పిన్నర్గా న్యూజిలాండ్కు శాంటన్ కీలకమవుతున్నాడు. పేసర్ మ్యాట్ హెన్రీ ఫిట్గా లేకపోతే కివీస్కు టెన్షన్ తప్పకపోవచ్చు. హెన్రీ ఆడకపోతే తుది జట్టులోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం సండే వార్పైనే ఉండబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియానే ఫేవరెట్ అంటూ భారత మాజీ క్రికెటర్లు అంచనాలు పెంచేస్తున్నారు. ఎటు చూసినా క్రికెట్ ఫీవర్ ఊపేస్తోంది. టీమిండియా విజయం కోసం అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.